ఉంది టైరు నిప్పును అంటారు ఫైరు. ఏ కిటే, చూస్తుంటే నువ్వు నిజంగా అంపైర్ లానే ఉన్నావు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే మొదటిసారి అంపైరింగ్ చేస్తున్నాను. హెడ్ ఆర్ టైల్స్? మొదటి టైల్స్. ఇదిగోండి. టాస్ మేమే గెలిచాం. మొదటి బ్యాటింగ్ మేమే చేస్తాం. సముద్రంలో వేసిన రాయి పైకి రాదు. క్రికెట్ లో చేసింగ్ అంత ఈజీ కాదు నానా. అంకుల్, హ్యాపీగా బౌలింగ్ ని ఎంజాయ్ చేద్దాం. వాళ్ళని 20 పరుగుల్లోనే అవుట్ చేసేద్దాం. పదండి, అందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్ నిలబడండి. చూద్దాం. చూసావా, ఈ రోజు 300 రన్ను కొట్టి T20లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తా. ఓరి దేవుడా, స్కోర్ పెరిగిపోతోందిరా. జాగ్రత్తగా ఆడండి రా. అవే అవే అసలు ఈ లావటాయన ఒక రన్ను కూడా తీసుకోవడం లేదు. నువ్వు ఎవరిని బండోడు అంటున్నావురా? జాగ్రత్త. హలో గురు, నీ ఫైటింగ్ తర్వాత ముందు బ్యాటింగ్ చెయ్యి. మెల్లగా ఏరా. అటెంప్ట్ టు మర్డర్ ఏమన్నా ప్లాన్ చేసావా? అబ్బాయి పాంటా సారు ఓవరంతా నాశనం. అరే మెల్లగా రా. అరే అరే మెల్లగా కొట్టద్దు. అరే కొట్టద్దురా, కొట్టకు. కూలయ్యాడు పాండా. ఇప్పుడు వస్తున్నాడు బంగారు కొండ. నీ పని ఇక్కడ, మీ పని అయిపోయింది. వస్తున్నాను, ఆగండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కిటీ, నువ్వు ఎంపైర్వి, ఎవరికి ఫేవర్ చేయకూడదు. 3 గేమ్స్ లో మాత్రమే నేను అంపైర్ గా ఉంటాను, కానీ సార్ తో పాటు జీవితాంతం ఉండాలి. ఓరి భగవంతుడా, వీడేంట్రా అలా కొడుతున్నాడు? సరే, మిగతా ప్లేయర్స్ ని అవుట్ చేస్తూ ఉండు. భగవంతుడా, ఎలాంటి ప్లేయర్స్ దొరికారా నాకు? పని చేయకుంటే జీవితం నాశనం అవుతుంది. ఈ బాల్ నన్ను అవుట్ చేసింది. నోట్ అవుట్. ఆ? నోట్ అవుట్. అవుటే కదా. నేను సార్ ని అవుట్ కానివ్వను. సార్ మీరు ఆడండి. నీటిగా ఉండటానికి వేసుకుంటారు కోటు. వీరు నన్ను చేశారు అవుట్. కొట్టండి చప్పట్లు. అరే, ఎందుకు ఇలా అడ్డొచ్చు? ఇది నా క్యాచ్, అర్థమైందా? గాడిదా, అది నీది కాదు, సన్నీ క్యాచ్. నువ్వే అనవసరంగా వదిలేసావు. నాకైతే ఎటువంటి అనుమానం లేదు. ప్రపంచంలో వీడే అతిపెద్ద గాడిద. అందరూ సిద్ధంగా ఉండండి, సనీని ఇప్పుడు అవుట్ చేయాలి. ఇప్పుడు నేను 6 కొట్టి సెంచరీ చేయాలి. ఏంటిది, నా వైపు వచ్చిందా? అయిపోయా. సూపర్, భలే కొట్టావు నువ్వు. సెంచరీ. ఏంటి మళ్ళీ ఇటే వస్తుంది? చిలకనయ్య, ఇటువై, నాకు క్యాచ్ పట్టుకో. అటు చూడు, కన్నా సారు బాడీ మొత్తం ప్లాస్టర్ చుట్టుకొని వస్తున్నారు. నాకు తెలుసు, నేను క్రికెట్ లో మాస్టర్ కాదు. నేను చుట్టుకుంది ప్లాస్టర్ కాదు, దీన్ని క్రికెట్ ప్యాడ్ అంటారు. ఎవడ్రు నన్ను కొట్టది? వీళ్ళకేం తెలియదు సార్. వీళ్ళు స్టేడియంలో కూర్చుని చప్పట్లు కొట్టడానికే పనికొస్తారు. క్రికెట్ వీళ్ళకి అసలు రానే రాదు. చూసారా, మనల్ని అవమానిస్తున్నాడు.
ఏంటి అనుమానమా? నిజమే కదా, మీ మొహానికి తొక్కుడు పిల్లే ఎక్కువ. మేము ఆడలేమంటావా? ఎప్పుడు చూడు మేము కూడా క్రికెట్ ఆడతాము. దమ్ముంటే కాసుకో. ఏంటి రెడీయా? ఏ సని, నువ్వు మాకంటే మంచి క్రికెట్ ప్లేయర్ అనుకుంటున్నావా? సరే అయితే ఆడదాం. నీ టీంకి మా టీంకి మధ్య మ్యాచ్ పెట్టుకుందాం. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. ఆలోచించుకో, సన్నితో పెట్టుకుంటే మామూలుగా ఉంటదో, తర్వాత బాధపడి ఏ లాభం ఉంటదో. ఆలోచించాను. ఇక ఆట మొదలు పెట్టడమే. సరే, ఈ క్రికెట్ మ్యాచ్ మీ లైఫ్ లో లాస్ట్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఏయ్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఒక పిల్లివి. పిల్లిలాగా ఉండు, సింహంలాగా రెచ్చిపోకు. అర్థమైందా? చిలక అరే నువ్వు ఆగు. చూసారుగా, వాడి కళ్ళు నెత్తికెక్కాయి. పోన్లే పాపం కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాడు. ఏ ఆపు, పరువు తీకు. మేము కూడా పిల్లులమే కదా. అరే విషయం అది కాదు, మీరు నా ప్రియమైన స్నేహితులు, అన్నీ బన్నీలు. అవునా కాదా? ఏయ్, ముందు మీ సోదాపి ఎప్పుడు మ్యాచ్ మొదలెడదామా చెప్పండి. మరైతే ఆలస్యం దేనికి? రేపు ఉదయం 7 గంటలకి. అది కూడా మీ టీంతో. గ్రౌండ్ కి వచ్చేయండి. అప్పుడు ఎవడి సత్తా ఏంటో 99 100. ఏంటి తమ్ముళ్ళు ఇలా వచ్చారు? మీ T20 T20 మ్యాచ్ మ్యాచ్ ఆడాలనుకుంటున్నాం. బాగుంది. ఇదేమన్నా గ్రౌండ్ అనుకుంటున్నారా? ఇది జిమ్. లేదు, మేము గ్రౌండ్ లోనే ఆడాలనుకుంటున్నాం. మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాం. నేనే గెలిచాను. గాడిదల్లరా, మీరు రోజంతా ఖాళీగా ఉండకపోతే ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. ఓ సన్నీ బన్నీ T20 మ్యాచ్ పెట్టారు, వచ్చి నాతో పాటు ఆడండి. వచ్చారా? మ్యాచ్ ఎప్పుడో చెప్పండి. ఏంటి ఈ ఎలుక ఆడుతుందా? ఆడతాను. నేను చాలా శక్తివంతుణ్ణి. నీకన్నా నేను క్రికెట్ ఎంతో బాగా ఆడతాను. సార్, ఈ చిన్న గిఫ్ట్ మీకోసం మాత్రమే. నా కోసం తెచ్చావా? ధన్యవాదాలు. మాతో ఆడుతారు కదా. తప్పకుండా ఆడుతా. ఏంటి ఇప్పుడు వీడు కూడా ఆడతాడా? వీడు నిజంగా చాలా మంచి పిచ్చివాడు. బౌలర్, బౌలర్. బన్నీ చాలా మంచి బౌలరు. నందు, అందరికి బంధు. నేను బౌలింగ్ వేస్తే అది తిన్నగా వెళ్లి వికెట్లకి తగులుతుంది. సన్నీ మాతో ఛాలెంజ్ చేశాడు. మేము ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలి. ఉదయం 7 గంటలకల్లా గ్రౌండ్ కి వచ్చేయాలి. ఇప్పుడు టైము 7 గంటలు అవుతోంది. రే గాడిదా, రేపు ఉదయం 7 గంటలకి. ఎక్కడున్నారు మేడం? రమ్య మేడం, లెటర్ చూడండి. అయ్యో ఏమైంది కన్నా సార్, ఎంత కంగారుగా వచ్చారేంటి? చెరువులో నీళ్ళెండిపోతే కనిపిస్తుంది మట్టి. ఈ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కిట్టి. ఇదిగో చూడండి. అవునా? అసలు తనకేమైంది? ఎందుకెళ్ళింది? తెలీదు. నేను తనని నా సొంత కూతురులాగా చూసుకున్నాను. అయితే పదండి, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు మన పాప ఎక్కడున్నా తిరిగి వచ్చేస్తుంది. ఏ భయ్యా, ఒక ఏ కాఫీ ఇవ్వండి. ఏ వెయిటర్, ఇంకేం కావాలి? మంచి చికెన్ బిర్యానీ ఉంటే తీసుకురా, వెళ్ళు. సార్, మీ బిల్ 140 రూపీస్ అయ్యింది. ఏంటి ఏమంటున్నారు? ఏం మాట్లాడుతున్నా? కానీ మా దగ్గర డబ్బులు లేవు. ఏం పర్లేదు, మా దగ్గర పని ఉందిగా. పదండి వెళ్ళి ఆ పని చేద్దాం. ఏయ్, అందరినీ ఇలా భయపెడుతున్నావు ఎందుకు? లేదు సార్, నాకు ఇలా చేయడం రాదు. అయ్యో, నా వల్ల కాదురా బాబోయ్. సారీ. ఓరి భగవంతుడా! డ్రైవర్, ఒక్క నిమిషం ఆగు. పోలీసులు అప్పుడే వచ్చేసారా? ఎవరు చెప్పారు పోలీసులు టైంకి రారు అని? ఇదిగో చూడండి. ఓరి దేవుడా, పరిగెత్తండి, లేకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. పదండి. పదండి.
ప్లీజ్ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తండి రా రే పరిగెత్తండి. ఏయ్, ఆగండ్రా. సరే, ఏయ్, ఆగండి. త్వరగా పరిగెత్తండి. నేనెలాగైనా తప్పించుకోగలను, మీరెలా తప్పించుకుంటారు? మీరు అక్కడే ఉండండి, మేము మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నాం. ఆగండి. ఏంటి ఆగేది? నేను ఆగను. అమ్మో. కాపాడండి. త్వరగా పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు ఆకలిగా ఉంది. నాకు నిద్ర వస్తుంది, పొద్దున్నతో బాగా ఆడాం కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం. నేను ఇంటికి A 2, a 3, a 4, a 1, 2, 3, 4, 1, 2, 3, 4, సార్ మనం ఇద్దరం సరదాగా బాల్ ఆట ఆడదామా? 4. ఓ సారీ, ఐమ్ రియలీ సారీ, నేను చూసుకోలేదు. A 1, a 2, a 3. ఎక్కువగా తింటే వచ్చేది ఆయాసం. కనిపించట్లేదా నేను చేస్తుంది వ్యాయామం? కొట్టండి చప్పట్లో. సార్ మీరు ఎక్కడున్నారా? పదండి బయటికి వెళ్ళి సరదాగా తిరిగొద్దాం. ఆరోగ్యం కోసం నేను చేస్తాను వ్యాయామం. కిటి, ఇప్పుడు నేను చూస్తాను టీవీ. ఆ, అయ్యో, ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదే, ఇప్పుడు ఎలా? సార్ ఇప్పుడైనా మనం బయటికి వెళ్ళొద్దామా? నా అన్నయ్య కొడుకు పేరు ప్రభాస్. పార్క్ కి వెళ్ళి చేస్తారు టైం పాస్. ఇప్పుడు నాకు పని ఉంది కిటి, కొట్టండి చప్పట్లో. ఇది గనక పూర్తవకపోతే నా బాస్ నా పని పడతారు. నాకు ఇంట్లో వాల్యూవే లేదు. మా సార్ మారిపోయారు. ఇదేంట్రా బాబు, ఎంత చేసినా కూడా ఇంకా పని ఎక్కువగానే ఉంది. ఆ? మా సార్కి నేనంటే ఇష్టమే లేదు. భలే భలే భలే. ఏంటి కిట్టి, ఏమైంది? ఎక్కడికైనా వెళ్తున్నావా? ఆ, అవును, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. ఏంటి ఏమన్నా? ఉండు వస్తున్నా. ఆగు, ఏమైంది? ఇల్లు వదిలి అందరూ వెళ్తారు, కానీ ఇల్లు మాత్రం మన వెంట రాదు కదా. అరే బుర్ర లేనివాడా, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకంటే కన్నా సార్ నన్ను ప్రేమించట్లేదు. మరి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రపంచం చాలా పెద్దది, కాబట్టి ఎక్కడికైనా వెళ్తాను. నా ఎందుకులే ఇప్పుడు, ఏమనుకునే లాభం, ఆయన ఇప్పుడు మారిపోయారు. నేను చాలా బాగున్నాను కదా. అదేంటి నన్నే కొట్టెళ్తాంది? పదండ్రా, నేను ఎవరో దానికి చూపిస్తాను. రండి. ఏయ్ ఆగో, ఏ పిల్ల, నిన్నే చెప్తున్నాను కదా, ఆగో. ఏ పిల్ల ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ దగ్గర ఏవే ఉన్నాయో అన్ని మాకిచ్చేసి మర్యాదగా వెళ్ళిపో. మా సంగతి నీకు తెలీదు, మర్యాదగా ఇచ్చాయి. నా దగ్గర చెప్పండి, కావాలంటే తీసుకోండి. మమ్మల్ని ఎదిరిస్తావా? నీ పని చెప్తాను, ఆగు. నన్ను వదిలేయక. మమ్మల్ని గిత్తలో కొడతావా? పట్టుకుంటారా దాన్ని, వదలకండి. బాగవే, ఈ రోజు నువ్వు మా చేతుల్లో అయిపోయావు. కిట్టి, మేము వచ్చేసా, నువ్వేం భయపడకు. మా కిట్టిని కొట్టాలని చూస్తారా? ఇప్పుడు మేము చూపిస్తాం మేము ఎవరని. మమ్మల్ని కొట్టండి, కాపాడండి, 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 ఎవరైనా కాపాడండి. కిట్టి, నువ్వెలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? కిటి, ఇంటికి వెళ్దాం పదా. బయట ఇలా తిరగడం చాలా ప్రమాదకరం. అవును. సారీ, నేను ఇంటికి రాను. అయితే సరే కిట్టి, మేము కూడా నీతో పాటే వస్తాం. నిండిపోతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవేళ హనీ కోరుకున్నాడంటే నువ్వు ఎలకలా మారిపోతావు. అర్థమైందా? నిజమా? నేను చాలా భయపడ్డాను. నీకంత సీన్ లేదు. నువ్వు మాటలతో చెప్తే వినేలా లేవో.
అయితే నా కోరిక నువ్విప్పుడే ఎలుకలా మారిపో. భయం వేస్తోంది. రే గాడిద, పండు తింటే కోరికలేమీ నెరవేరవు. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే తన కోరిక నెరవేర్చుకుంటాడేమో. పదండి. అరే నన్ను తీసుకెళ్ళండి. ఈ రోజు నేను గ్రీన్ సలాడ్ తో ప్రారంభిస్తా. ఆహారం అయిపో రాజా. ఆ, నన్ను అటాక్ చేయొద్దు. ఎవరైనా కాపాడండి ప్లీజ్. మిత్రద్రోహులారా, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ? కాపాడండి. పెద్దనయ్య, నేను వచ్చేస్తున్నాను. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. త్వరగా రా, 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 రా. ఎరక్కబోయి ఇరుక్కుపోయినరా భగవంతుడా. ఆహా, మంచి హాట్ డాగ్ దొరికింది. కమాన్ రాజా. ఓహో, వీడెవడురా బాబు నన్ను పట్టుకున్నాడు. వామ్మో, ఎవరైనా కాపాడండి. అమ్మయ్య, బతికిపోయాను. నా తోకనే పట్టుకుంటావురా నిన్ను. ఆ, ఎంత ధైర్యం ఉంటే మా తమ్ముడిని కొడతావు? ఆగు తమ్ముడు, నువ్వు ఒక పిల్లివి, నేను ఒక నల్ల చిరుతను. కాస్తన్న మర్యాద లేదా? హలో మిస్టర్, మర్యాద అంటే ఏమిటో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడు నా తడాకా ఏమిటో. నువ్వు అద్దర కొట్టేశావు. మళ్ళీ కొట్టావు, మళ్ళీ కొట్టావు. వాడికిన్న తిక్కని తగ్గించావు. ఎక్కడికి పారిపోతున్నారు? నన్ను తీసుకెళ్ళండి. నేను ఎగరలేకపోతున్నాను. నన్ను కాపాడండి. మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి. పదండి రా, పదండి. ఇంకెప్పుడు ఈ అడవిలోకి రాకూడదురా నాయనా. అమ్మా, అసలు మనం ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదురా బాబు. ఎలాగైతే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు. హలో ఫ్రెండ్స్, మీరందరూ అసలు ఎక్కడికి వెళ్ళారు? మమ్మల్ని ఏమీ అడక్కు, మేము చాలా కష్టపడి బయటపడ్డాం. ఎందుకు? అసలేమైంది? అడవిలో కోరికలు తీర్చే చెట్టు కోసమని వెళ్ళాం, కానీ అక్కడ ఒక నల్ల చిరుత ఉంది. ఆ చెట్టు మనకి దొరికింది కదా. అయితే మీ కోరికలు తీరాయా? మా కోరిక తీరలేదు. పులి కోరిక తీరేలోపు బయటపడ్డాం. చెట్టు మీద ఉంటుంది కోతి, ముక్కు కిందకుంటుంది మూతి. అయితే కొట్టండి చప్పట్లు. ఎలా ఉంది నా జోకు చెప్పండి. కన్నా సార్, మీరెందుకు నవ్వుతున్నారో మాకు చెప్తే మేము కూడా నవ్వుతాంగా. అరే బాబు, టైర్ కి వేస్తారు పంచర్. ఇప్పుడు నేను చదువుతున్నాను పేపర్. చప్పట్లు కొట్టండి. అరే తమ్ముడు, చూస్తుంటే ఈ కన్నా సార్ నాకంటే పెద్ద గాడిదలా ఉన్నారు. ఎవరైనా న్యూస్ పేపర్ చదువుకుంటూ నవ్వుతారా? అరే సార్, ఎవరైనా న్యూస్ చదువుతూ నవ్వుతారా? అరే మొద్దులారా, ఈ న్యూస్ అట్లాంటిది. ఏంటా న్యూస్? అమ్మ చేసింది పాయసం, అందులో వేసాం కిస్మిస్. అడవిలో ఉంటుంది వృక్షం, దాన్ని చేసి మన కోరికలు సమస్తాం. వావ్ సూపర్, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ కదా. అమ్మ పాయసం చేస్తోంది. డాంకీ, న్యూస్ ఏంటంటే అడవిలో కోరికలు తీర్చే చెట్టు ఒకటి ఉందంట. అర్థమైందా? అవును, ఇందులో ఏం రాసిందంటే నల్లముల్ల అడవుల్లో మన కోరికలు తీర్చే ఒక వృక్షం ఉందంట. ఆ వృక్షంలో ఉన్న పళ్ళుని మనం తింటే మన కోరికలు తీరతాయంట. అయితే నేను వెంటనే వెళ్ళిపోయి ఆ పళ్ళన్ని తినేసి నా కోరికలని నెరవేర్చుకుంటాను. ఆ, ఈ ఊహ ఎంత బాగుంది. పెళ్ళం వెళ్తుంది పుట్టింటికి, చేసింది బాగా శబ్దం, ఆ న్యూస్ పచ్చబద్ధం. అయితే అందరూ చప్పట్లు కొట్టండి. ఒకవేళ అది నిజం కూడా అయ్యుండొచ్చు కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్ని నిజం చెప్తున్నాడు. ఇది నిజం కూడా కావచ్చు కదా. అర్థమైందా? నల్లమల అడవి మనకి దగ్గరలోనే ఉంది కదా. నేను ఇప్పుడు వెళ్తున్నాను. బన్నీ, మనం కూడా వెళదాం, సరదాగా ఉంటుంది. నువ్వేమంటావో చెప్పు. ఓకే, పదండి. చెట్టు ఎక్కడుంది? ఇంత దూరం వచ్చినా కనిపించట్లేదు. కాపాడండి. అరే తమ్ముడు, ఏం చేస్తున్నారా మీరు? చేస్తున్నారా మీరు? ఏయ్, ఏయ్, నా కాళ్ళు వదలరా బాబు. ఒరేయ్ చిలక, కాస్త తొందరగా ఎగరరా. నా కాళ్ళు వదులు. నేను ఒక చిలకనే. చిలకేమి బలవంతుడు కాదు. వెంటనే అందరినీ పైకి లాగేయడానికి. కాపాడండి, కాపాడండి. వామ్మో, అయిపోయా.
బతికి బయటపడ్డాం లేదంటే పీస్ పీస్ అయి ఉండే వాళ్ళం. నిన్ను వదిలిపెట్టను. కాపాడండి ఎవరైనా కాపాడండి. ఎవర్రా మీరు నా మీదకి ఎక్కారు? పెద్దనయ్య మమ్మల్ని కాస్త నడి ఒడ్డు దాకా తీసుకెళ్ళవా? సరే తీసుకెళ్తాను. కాపాడండి ఎవరైనా కాపాడండి 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 అడుగు వచ్చేస్తున్నాడు కాపాడండి త్వరగా త్వరగా రా వాడు వచ్చేస్తున్నాడు త్వరగా రా కాపాడండి, నేను ఈతలేకపోతున్నాను. చిలక నువ్వెందుకు ఈతడం? ఎగురు. కంగారులో మర్చిపోయాను. ఆయ్! అమ్మయ్య, బతికిపోయాం. ఇది అదే చెట్టు నువ్వు చూసావా? దానికి ఒక పండు మాత్రమే ఉంది. కొంపదీసి ఇది అదేనా? కోరికలు తీర్చే వృక్షం కాదు కదా. నేను ఇప్పుడే చూసేస్తాను. ఏయ్ ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు వెళ్ళొద్దు. నాకు దొరికింది. నేను ఇది ఎవరికి ఇవ్వను, ఇది నా సొంతం. వెయ్యి వెయ్యి పడుకుంటా పడుకుంటా. ఏంటిది? హనీ ఆ ఫ్రూట్ తినేశాడు. అయితే నేను ఇప్పుడు ఒక మంచి కోరిక కోరుకుంటాను. ఏయ్! ఇదంతా పచ్చి అబద్ధం. ఇదేమీ జరగదు. అలా అయితే పండు తినడానికి నువ్వెందుకు పరిగెత్తినట్టో? నాకు ఆకలేసింది కాబట్టి నేను వెళ్ళాను. కావాలంటే హనీని టెస్ట్ చేసుకోమాను. అవును హనీ, ఏదో ఒకటి కోరుకో. నా కోరిక ఏంటంటే ఒకవేళ నువ్వు ఎగరకూడదు అంటే ఇంకెప్పటికీ ఎగరవా? ఇదేం కోరికరా బాబు? ఆయ్! అరే నేను ఎగరలేకపోతున్నాను. ఏయ్! ఏయ్! అయ్యో అసలు ఏమైంది? ఏమీ కాలేదు. చెట్టు నుండి తుమ్మ జిగురు పడింది అంతే తప్ప ఇంకేమీ లేదు. అలాగా అయితే ఉన్నట్టుండి నీ నెత్తి మీద ఒక కొబ్బరికాయ పడాలి. కోరిన కోరికలు తీరుతున్నాయి. ఇక్కడెక్కడ కొబ్బరి చెట్టు కూడా ఉన్నట్టు లేదే. మరి ఈ కొబ్బరికాయ ఎక్కడి నుంచి పడినట్టు? అటు చూడండి, ఎవరో ఇద్దరు వస్తున్నారు. ఎవరు బాబు మీరు? సారీ, ఇందాక మేము ఆడుకుంటూ ఉంటే చేయి జారిపోయింది. ఇది మాదే.